రాయలసీమ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు తాడిపత్రి. అక్కడ నిత్యం రాజకీయాలు హాట్‌గానే ఉంటాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డా కూడా. అక్కడ జేసీ కుటుంబం రాజకీయాలు నడుపుతూ ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప అక్కడ ఆ కుటుంబానిదే ఆధిపత్యం. అయితే అక్కడ జేసీ కుటుంబానికి ధీటుగా నిలిచింది కేతిరెడ్డి కుటుంబం. వైసీపీ హయాంలో కేతిరెడ్డి కుటుంబం జేసీ కుటుంబానికి నిత్యం సవాలు విసిరేది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ సీన్ మారింది. కేతిరెడ్డి కుటుంబంపై ఆంక్షలు కొనసాగుతూ వచ్చాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్టుతో కలకలం రేగింది. 2019 ఎన్నికల్లో జేసీ కుటుంబంపై గెలిచారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అప్పటి నుంచి తాడిపత్రి నియోజకవర్గంపై పట్టు సాధించాలని చూశారు. అయితే మధ్యలో మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపాలిటీ కైవసం చేసుకుంది తెలుగుదేశం. జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టుదలతో ఇక్కడ గెలిచి చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం వీచినా తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డికే సవాల్ విసిరారు. అప్పటి నుంచి తాడిపత్రి మరింత హీట్ ఎక్కింది. సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతూ వచ్చాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నట్లు పరిస్థితి ఉండేది. 2024 ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడి చేతిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓడిపోయారు. ఈ క్రమంలో మరోసారి పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. శాంతి భద్రతలకు విఘాతం కలగడంతో పోలీసులు ఆంక్షలు విధించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రాకూడదని ఆంక్షలు పెట్టారు. ఈ క్రమంలో 1-2 సార్లు పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వివాదాస్పద ఘటనలు జరిగాయి. దీంతో పోలీసులు ఆయనను తాడిపత్రి పట్టణం నుంచి వేరే ప్రాంతాలకు తరలించారు. తమ అనుమతి లేకుండా తాడిపత్రికి రావద్దని ఆంక్షలు పెట్టారు. అయితే పెద్దారెడ్డి కోర్టు అనుమతితో తాడిపత్రికి వచ్చానని చెబుతున్నారు. కానీ పోలీసులు ఆయన్ను బలవంతంగా తాడిపత్రికి వచ్చి తరలించే ప్రయత్నం చేశారు. పెద్దారెడ్డి చాలా వరకు ప్రతిఘటించారు. కానీ ఫలితం లేదు. దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.